ప్రైజ్ లాడ్ అండి. ఇప్పుడు మనం విజయవాడ బందర్ రోడ్డు సిరీస్ కంపెనీ అనే దానికి ఎదురుగా ఉన్నాము. మేము ఆ పని మీద అటు వెళ్ళొస్తా ఉంటే ఒక బాబాయ్ గారు ఇలాగా బైబిల్ చదువుతూ కనిపించారు నాకు. బాబాయ్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ బెల్ట్లు అమ్ముతారు, బ్యాగులు అమ్ముతా ఉంటారు, తర్వాత స్కూల్ పిల్లలవి బ్యాగులు, అలాగే లంచ్ బ్యాగులు అమ్ముతా ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఒకసారి వారి గురించి కనుక్కోవాలని నేను ఇక్కడ ఆగాను అనమాట. బాబాయ్ గారు వందనాలు. ఆ, మీరు ఏం చేస్తుంటారు? మామూలు ఇదే వ్యాపారమా? లేదండి, నేను ఉద్యోగం చేసేవాడిని. ఆ, 1979 ఆగస్టు 5 నుంచి నేను ఉద్యోగం మొదలుపెట్టా. ఎక్కడ స్టార్టింగ్ ఉద్యోగం సిల్కో సూపర్ స్టోర్ ఉంచండి, అవును. ఏలూరు రోడ్లో మన సిల్కో సూపర్ స్టోర్ అలంకార టాకీ దగ్గర. అక్కడ అందరూ మొదలు పెట్టేవాడిని. అక్కడి నుంచి ఇక నా జీవితం అంతా 2016 వరకు ఉద్యోగంలోనే, బట్ట షాపులు ఉద్యోగంలోనే. ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేసినా కూడా కలిసి రావట్లేదు. అన్ని వ్యాపారం నష్టపోతున్నాయి. ఏ వ్యాపారం చేసినా నష్టపోతున్నాయి. ఇప్పుడు కూడా అదే వ్యాపారం చేస్తున్నాం. మీ పిల్లలు ప్రిన్స్ షోరూమ్ ఉండేది మా నాన్నగారికి. మా నాన్నగారు మాకు అప్పచెప్పారన్నమాట. మేము 6 అన్నదమ్ముల్లో ఆ వ్యాపారం మాకు తెలియక వ్యాపారం దెబ్బతిని అమ్మేసామన్నమాట. జీతం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రిన్స్ షోరూమ్ చూడండి, అదే మా షాపు ఇదివరకు. ఆ, ఎప్పుడు 1979 మా నాన్నగారు 1942లో పెట్టారు. అప్పుడు ఓకే. 1940లో పెట్టాడు మా నాన్నగారు. పొద్దున మాత్రం మెడిసిన్ వేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటా. పొద్దున ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకుంటా. ఆ 15 నిమిషాలు ప్రార్థన చేసుకుని మెడిసిన్ తింటా. నాకు ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే 15 రోజులు హాస్పిటల్ పెట్టుకున్నారు. హాస్పిటల్ పెట్టుకుని నాకు నా భార్యకి ఇద్దరికి వచ్చినాయి. హాస్పిటల్ పెట్టుకుంటే ఆపరేషన్ జరగట్లేదని వరంగల్లో ఆపరేషన్ జరగట్లేదండి, మీరు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, నిమ్స్ కానీ వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళే ఓపిక మాకు లేదు. మా దగ్గర అంత సొమ్ము లేదు, అంత ఏ లేదు. ఇప్పుడు మరి సడన్ గా వర్షం వస్తే ఏం చేస్తారు? పట్టాలు చెప్పేస్తాం కదండి. పట్టాలు వేసుకుంటారు. పట్టాలు ఓకే. సొంత ఇల్లు ఉందా అయ్యా? అద్దిల్లే. నా కొడుకు నా అద్దెళ్ళే 7,000 రూపాయలకి నెలకి. ఆ 7,000 రూపాయలు కూడా కిరాయి కట్టలేకపోతున్నాం. పరిస్థితి అలా ఉంది. నిజం చెప్పాలండి. సరే సరే, ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదువుతున్నారు, ఎలాగో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వందనాలండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. మేము అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ విధంగా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. నేను వారితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు వారు నాతో పంచుకున్నారు. మనందరం కూడా అనుదిన జీవితాల్లో వాక్యాన్ని చదవాలని, ప్రోత్సహించబడాలనే నేను ఈ వీడియో చేయటం జరిగింది. మీలో ఎవరైనా సరే విజయవాడ వాత్సవ్యులు ఎవరైనా ఉంటే, పెనమలూరు సిరీస్ కంపెనీకి ఎదురుగానే వీరు ఆ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి ఈ బాబాయ్ గారు, వారితో మీరు ముచ్చటిస్తారనే నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యం ఎంత విలువైనదో మనకందరికీ తెలిసిందే. బైబిల్లో అనేకమైనటువంటి వృత్తాంతాలు బైబిల్లో రాయబడినాయి. యోధా రాజ్యం చెరలో ఉన్నప్పుడు అనేక దర్శనాలకు మర్మాలు విప్పగలిగిన దానియేలు కూడా
వాక్యాన్ని చదివినప్పుడే ఆ విడుదల ఎప్పుడో తెలిసింది. అది మనం దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో చూడొచ్చు. ఇర్మీయా గ్రంథం దానియేలు గారు చదువుతున్నప్పుడు ఆ విషయం బయలుపరచబడింది. ఇలాంటి వృత్తాంతాలన్నీ కూడా మన బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా అనుదినము వాక్యం పఠించాలని, ప్రోత్సాహకరంగా ఉండాలని, అనేక మంది ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని విడువకుండా చదువుతూ వారి జీవితాల్లో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూశారు. కాబట్టి మనం కూడా వాక్యాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప